నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటిపాటి. మేము సైతం పక్షుల కోసం కళాకారులు అందరం చేస్తున్నటువంటి ఒక అద్భుత ప్రయత్నంలో సోమనాథ్ బోదే గారు నిశ్శబ్దాన్ని తన రంగులుగా మర్చుకున్నటువంటి గొప్ప కళాకారుడు. 1982 మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో పైఠాన్లో జన్మించినట్టు సోమనాథ్ గారు పూణేలో అభినవ కళా మహావిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా పూర్తి చేసి అక్కడి నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ని కైవసం చేసుకున్నారు. ఆయన చిత్రాలు ప్రత్యేకంగా గ్రామీణ వాతావరణం, నగర నిశ్శబ్దం, ఇక్కడ గ్రామీణ జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. చాలా పొద్దున్నే కోడి కుయ్యడం దగ్గర నుంచి స్టార్ట్ అయిన వారి లైఫ్ పొలాలకు వెళ్ళి చాలా ఆనందంగా పాటలు పాడడం, అక్కడి నుంచి ఇంటికి రావడం, అందరూ కూర్చోడం. గ్రామీణ వాతావరణంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అందరూ కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. 30 ఇళ్ళు ఉంటాయి. ఎవరి ఇంట్లోంచి ఎవరు రారు, ఎవరి డిస్టర్బెన్స్ని ఇంకొకరు భరించరు. ఆ రూమ్లోనే అలాగే పడి నిశ్శబ్దంగా ఉంటారు. ఇది ఆయన పెయింటింగ్స్లో చాలా బాగా గమనించారంట. మానవ అనుభూతులతో సున్నితంగా ప్రతిబింబిస్తాయి ఆయన పెయింటింగ్లో. గోధుమ, నలుపు, బూడిద వంటి డార్క్ టోన్స్ మధ్య ఆకస్మికంగా కనిపించే లైవ్ టచ్లు ఆయన చిత్రాల్లో ప్రత్యేకంగా చూడవచ్చు మనం. వర్షాకాలపు వాతావరణం, చారిత్రక నగరాలు, ధ్యాన భావన, ఆధ్యాత్మిక ఆలోచన, ఇవన్నీ ఆయన కళలో ఒక ప్రశాంతమైన సంభాషణగా అనిపిస్తుంది. ఆయన పంపించిన ఒక చిత్రం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ పెయింటింగ్ గురించి నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే, మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? ఇది ఒక ఆధ్యాత్మిక భావనతో కూడుకున్నటువంటి ఒక చిత్రం అన్నమాట. బుద్ధుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ ఈయన లోటస్ అనేది మన 7 చక్ర యాక్టివేట్ అయినప్పుడు ఆ లోటస్ని చూపిస్తారు. మనం యోగా చేసినప్పుడు కానీ, మనం ఆ చక్రాస్ వేసినప్పుడు కానీ వాటన్నిటిని ఇలా చూపిస్తారు. కానీ ఇక్కడ సార్ చెప్పింది ఏంటి అంటే, ఒక ఆధ్యాత్మిక భావంలో మనం కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనకి ఎలా కనబడతాయంటే, అక్కడ కూర్చొని ఒక ధ్యానంలో మన మనశ్శాంతిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఎలాగైతే ఉంటుందో ఆ భావంతో వేసినటువంటి పెయింటింగ్. నాకు ఇక్కడ కనిపించిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఆ బ్లాక్ పెయింటింగ్, ఈ బ్లాక్ చుట్టూ సరౌండింగ్స్లో వేయడం వల్ల ఈ గోధుమ కలర్ కానీ ఆరెంజ్ కానీ ఎలా కనబడుతుందంటే, మనకి బాగా మబ్బులు పట్టి ఉంటుంది. మబ్బులు పట్టినప్పుడు ఒక సూర్యుడి కాంతి ఒక సైడ్గా వస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కలర్ని అక్కడ ప్రొడ్యూస్ అవుతుందో, లేకపోతే ఆకాశమే ఆ రంగును అలా మార్చుకుంటుందో తెలియదు, కానీ ఆ రంగు నాకు ఇక్కడ కనపడింది. సో అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఎక్స్ప్రెషన్, ఆ ఫీలింగ్ ఆఫ్ క్లోజ్డ్ ఐస్. ఇదంతా కూడా ఈ పెయింటింగ్కి చాలా అద్భుతమైన ఫీలింగ్ని తీసుకొచ్చింది. మనం ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. లిప్ ఒకటి ఇలా పైకి, అంటే స్మైల్ ఉంది కానీ లేనట్టు ఉందన్నమాట. సో ఈ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి వర్షాకాలంలో గుర్రపు బండిలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. మనం వర్షంలో ఒక దగ్గర నుంచి ఉంటాం. సార్ ఎక్కువగా చార్కోల్ అలాగే యాక్రిలిక్ కలర్స్ వాడతారంట. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇంపాక్ట్ ఏంటంటే, పిక్చర్ వచ్చేసి బ్లాక్, వెనకాల వచ్చేసి ఒక బూడిద రంగులో వర్షపు ఛాయలకి సంబంధించిన వాతావరణాన్ని ఇక్కడ మనకు చూపించినప్పుడు, ఇక్కడ కలర్ అనేది ఒక్కసారి కనబడితే ఆ ఇంపాక్ట్ చాలా, అంటే ఇక్కడ చూడొచ్చు, 2 బ్లాక్ అండ్ వైట్, గొడుగు వచ్చేసి బ్లూ కలర్. సో ఒక డిఫరెంట్ కలర్ని ఇక్కడ ప్లేస్ చేశారనమాట. దీనివల్ల ఏంటి, ఆ పెయింటింగ్కి చాలా బ్యూటీ వచ్చింది. సో
ఐ లవ్ దిస్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ గురించి నా ఎస్ సూపర్. అండ్ సార్ కూడా మనకి వాటర్ అలాగే ఫుడ్ పెట్టి పంపించడం జరిగింది. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు. ఆ గ్రామం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని ఆయన గమనించారు. ఆ గమనించడాన్ని ఇక్కడ ఆయన ప్రజెంట్ చేశారనమాట. ఆ ప్రజెంటేషన్ సార్ టాపిక్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఎలాంటి టాపిక్ తీసుకున్నారంటే మానవ అనుభూతులు సున్నితంగా ప్రతిబింబించేవి, అలాగే నగర నిశ్శబ్దాలు, అలాగే ఆధ్యాత్మిక భావనకి సంబంధించి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 2024లో అయోధ్య ధామ్లో జరిగినటువంటి శ్రీరామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా, అమృత మహోత్సవ సందర్భంగా సద్గురు శ్రీ రామ భద్రాచార్యుల ఆధ్వర్యంలో రామానంద మిషన్ ప్రత్యేక ఆహ్వానంతో నిర్వహించినటువంటి లైవ్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం ఆయన కళా ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందంట. రామమందిర నిర్మాణం ఎన్ని సంవత్సరాల నుంచి ఆగింది? ఆ రామ మందిరానికి మొదటి రాయి వేసినప్పుడు అక్కడ లైవ్లో పెయింటింగ్ చేయడం, అక్కడ ఆ రాముల వారి ఆ మందిరం ప్రతిష్టాపన, ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. అంటే మనం టీవీలో చూస్తుంటేనే ఆ ఫీలింగ్ని మనం తట్టుకోలేకపోయాం. సార్ ఎంత అదృష్టవంతులు, కాకపోతే అక్కడికి వెళ్ళి లైవ్లో ఆ పెయింటింగ్ వేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఎ గ్రేట్. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే సార్ స్విట్జర్లాండ్ అలాగే దుబాయ్లో అంతర్జాతీయ వేదికలపై నిర్వహించిన ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. భారతీయ కళాత్మకను, భారతదేశం యొక్క స్థాయిని, ఆధ్యాత్మిక భావాన్ని, మన కల్చర్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆయన గౌరవంగా ప్రజెంట్ చేశారనమాట. మన కలర్స్, అది బ్లాక్ అండ్ వైట్లో ఒక కలర్ని ఇంపాక్ట్ ఎలా చేస్తుందనే దాని గురించి ఆయన చూపించడం, మన నగర జీవితం అలాగే మన గ్రామీణ జీవితాన్ని, అలాగే వర్షాకాలపు మాధుర్యాన్ని, ఇవన్నిటిని కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వేదికగా ఆయన చేయడం అనేది చాలా చాలా గ్రేట్. అలాగే పూణే, ముంబై, హైదరాబాద్, చండీగఢ్ వంటి నగరాల్లో నిర్వహించిన అనేక సోలో ఎగ్జిబిషన్లో కళాభిమానుల ప్రశంసలు అందుకున్నటువంటి సోమనాథ్ బోదే గారి కళల్లో కనిపించే నిశ్శబ్దం కేవలం రంగుల అందం కాదు, అది మనిషి అంతరంగాన్ని మెల్లగా తాకే ఆధ్యాత్మిక అనుభూతి. ఎస్, గ్రేట్ ఆర్టిస్ట్, వెరీ ఫెంటాస్టిక్ ఆర్ట్ రివ్యూ అండి ఈరోజు. సో స్వీట్, ఎందుకంటే ఆయన ప్రకృతి నుంచి వచ్చారు, గ్రామం నుంచి వచ్చారు కాబట్టి అక్కడ పక్షులు ఎక్కువ ఉంటే వాటికి ఆహారం పెట్టాలని చేయాలని ఆయనకి చాలా బాగా తెలుసు. కాబట్టి మనం ఎలాగో మన అమ్మమ్మలు తాతలు అందరు చెప్తూనే ఉంటారు, అన్నం తినేటప్పుడు ఒక ముద్ద గోడ మీద పెట్టండి, అలాగే పక్షులు వస్తాయి, కొద్దిగా నీళ్ళు అక్కడ బకెట్లో పెట్టేసింది. మా అమ్మ రోజు తీసుకెళ్ళి ఒక బకెట్తో వాటర్ గేట్ దగ్గర పెడితే అవతల నుంచి గేట్ వేసే ఉంటుంది, కానీ అవతల నుంచి కుక్కలు ఏవో ఒకటి వచ్చి తాగుతూనే ఉంటాయి. అలా పెట్టి వచ్చేస్తుంది అనమాట. సో మెట్ల మీద దగ్గర పెడితే అవే తాగుతూ వెళ్తాయి. ఇది మనకే ఎంత తపన అనమాట, పక్షులు తాగుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి. సో ఇది ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ని ఇచ్చుకోవడానికి మనం చేస్తున్నది. ఎందుకంటే మనకు తెలుసు, అరే మన వాళ్ళు బయటకు వెళ్తేనే ఎండలో ఎలా వెళ్ళారో అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా సోమనాథ్ గారి ఆర్ట్ రివ్యూ అరేంజ్ చేసుకోవడం, ఇంత పెద్ద ఆర్టిస్ట్ని నేను రివ్యూ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, సో స్వీట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. రేపు ఒక బెంగాలీ రైటర్ చెప్పేటువంటి అద్భుతమైన కావ్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సో చూద్దాం రేపటి రివ్యూలో ఏం జరగబోతుందో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి, వాటర్ అలాగే ఫుడ్ పెట్టండి, నీడలో పెట్టండి, ఎండలో పెట్టకుండా, ఎందుకంటే వాటికి చాలా అవసరం మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ.